దేవుణ్ణి గట్టిగా కోరుకుంటూ నీకు చేతనైనంత ముడుపు ఇక్కడ చెల్లించవలసిందిగా కోరుకుంటూ చేజుకి నాయన ఇప్పుడు అలాగే ఉంటుందా? లవ్ చేయాలనే ఆశ ఎక్కువగా ఉంది. ధ్యాస వదిలి డబ్బు మీద ఎలా సంపాయాలో వాటి మీద ధ్యాస చెప్పున్నాను. చెప్పున్నాను ఏమైంది? ఏమనుకున్నా జరగట్లేదు సార్. ఎందుకని చెప్ప అందుకే కదా సార్ మీ దగ్గర నువ్వు ఎక్కడో పొరపాటు చేస్తావు. నేను చోట తిరుగుతున్నాను. ఆ వెంకటేశ్వర్ల స్వామికి అన్నం పెట్టుకొని సంతోషంగా నేను చెబుతున్నాను కదా, ఎప్పుడైతే ఆ గీత దాటావో అప్పటి నుంచి నీకు గత 2-3 నెలల నుంచి బాగుండట్లేదు. 3 నెలల నుంచి బాగుండట్లేదు, ఏదనుకున్నా జరగట్లేదు. అందువల్ల నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు. ఒక కోడి గుడ్డు ఒక కొబ్బరికాయ తీసుకొని వస్తే ఆ పిచాచిని తీసి నీకు ఇంకా ముందు రోజులు మంచిగా జరిగేటట్టు నేను చేస్తాను బాల అని హామీ ఇస్తాను. దేవుడికి దయ ఉన్నంత వరకు ఏదైనా వేసేది ఉంటే అక్కడ వేసి దేవుడికి దర్శించుకో. పెళ్లి కాకపోతే నా దగ్గరికి రా స్వామి, నాది బాధ్యత అని చెబుతున్నాను. ఏమంటావు? ఎవరు లేరు, మళ్ళీ ఏంటో నా బతుకులా అయిపోయింది.